ఆయన మీద కామెంట్ చేసిన తర్వాత ఇక అది సస్పెండ్ చేయకపోతే నెక్స్ట్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది కదా, సస్పెండ్ ఎందుకు చేశారు? సస్పెన్షన్ అంటేనే క్రమశిక్షణ చర్య అమ్మా. అంటే తొందరపడి ఒక అవకాశం ఎక్స్పెల్ చేయలేదు, బహిష్కరించలేదు. చెప్తున్నారు కదా ఒక అవకాశం. లే 2 స్టెప్పులు ఉంటది, సస్పెన్షన్ ఒకటి, ఎక్స్పెల్షన్ ఒకటి. ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేశారు తప్ప బహిష్కరించలేదు. కవిత గారు చెప్పింది నిజం. ఏంటంటే నేను రాజీనామా చేస్తున్నాను అన్నారు. ఆమె సస్పెండ్ చేశాక ఆమె కంప్లీట్ గా ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఆమెను ఎక్స్పెల్ చేయలేదు, ఆమె వైదొలిగినట్టు నిన్న. అంటే క్రమశిక్షణ చర్య తీసుకున్నారు. బట్ సస్పెన్షన్ తర్వాత మళ్ళీ పార్టీలోకి తీసుకునే అవకాశం ఎప్పటికీ ఉంటది. ఒక్క నిమిషం నాకు కంప్లీట్ చేయాలి. ఇప్పటికి కూడా కవితను ఎక్స్పెల్ చేయలేదు పార్టీ. కవిత రాజీనామా చేశారు. ఎప్పుడైనా రావచ్చు. అందుకే ఆమె రియలైజ్ కావాలనే ఉద్దేశంతో ఎవరిని ఏం మాట్లాడద్దని అవకాశం అందరికి ఎందుకు ఇవ్వలేదు? ప్రకాశ్ అన్న అందరిది వేరు, కవిత వేరు. అందరిది వేరు. ఇక్కడ కేసీఆర్ గారే చెప్పిండ్రు, బిడ్డైనా కొడుకైనా అవినీతి చేస్తే మరి ఇది వరకు అట్లనే సస్పెండ్ చేసిన వాళ్ళు చేసిన అంత పెద్ద తప్పులేంది ఇప్పుడు కవిత చేయాలి అంటే కవిత ఎగ్జామ్షనే కదా, అంతే కదా. మీకో విషయం చెప్పాలి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన వ్యక్తిని కూడా కంటిన్యూ చేశాడు. ఆయన మళ్ళీ టికెట్ ఇచ్చాడు. మీరు ఉద్యమ పార్టీ రాజే, ఎందుకంటే ఉద్యమ కాలంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ కావచ్చు, ఉద్యమ కాలంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఇవన్నిటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంత లీనియంట్ వ్యూ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ పార్టీ నిర్ణయాధికారం వాళ్ళ చేతుల్లో ఉంటది. ఎవరి పట్ల హార్ష్ గా ఉండాలి, వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇవన్నీ చూస్తారమ్మా. పార్టీ ఇష్టం, అది మనం ఏం చేస్తాం దానికి. కరెక్టే ప్రకాష్ అన్న, మీరు ఇప్పుడు పార్టీలో లేని వ్యక్తి, మీరు అందరి శ్రేయస్సు కోరే వ్యక్తి, మీరు తెలంగాణ శ్రేయస్సు కోరే వ్యక్తి. ఇప్పుడు కవితనైనా నన్నైనా మీరు ఒకే రకంగా చూడాలి. మరి మేము కూడా తెలంగాణ ఉద్యమం కోసమే కొట్లాడిన వాళ్ళం, ఇప్పుడు కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీలనే ఉన్నాం. కానీ మీరు ఎంతసేపు ఒక కవితకి అన్యాయం జరిగింది అన్నట్టు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. నాకు కూడా అన్యాయం జరిగిన రోజు మీరు ఏ రోజు అన్న మాట్లాడినా, ఎవరికి అన్యాయం జరిగినా మీరు మాట్లాడాలన్న. అందరు తెలంగాణ ఆడబిడ్డలే. కవిత ఆ రమ్య గారు, మీకు అన్యాయం జరిగినప్పుడు నేను ఆ పార్టీలో ప్రధాన కార్యదర్శి ఉన్నట్టున్నాను. అప్పుడు కొన్ని మాకు కట్టడి ఉంటది. ఇప్పుడు అంటే నాకు ఎటువంటి ఆంక్షలు అనట్లేదన్న, అప్పుడు అనట్లేదు. ఇప్పుడు మీరు ఎట్లయితే మాట్లాడుతుండ్రో జెన్యూన్ గా అందరి విషయంలో కూడా అట్లనే మాట్లాడండి. తప్పకుండా మాట్లాడతాను, నేను చెప్పేది అది. తప్పకుండా నరేష్ గారు చెప్పండి. కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు రమ్యారావు గారు అడిగారు, మీ అన్యాయం జరిగినప్పుడు ప్రధాన కార్యదర్శిగా పార్టీలో ఇన్సైడర్ గా ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలేదు క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇన్సైడ్ లో ఉన్నప్పుడు పార్టీ నిర్ణయాన్ని తప్పట్టద్దు. అది కరెక్ట్ డిసిషన్ గానీ రాంగ్ డిసిషన్ గానీ దాన్ని నేను తప్పు పట్టకూడదు. ఆ రోజు ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో నాకు గుర్తులేదు. బట్ అప్పుడు పార్టీ క్రమశిక్షణలో నేను ఉండాల్సి వస్తుంది కదా భరత్. నేను అందుకే దాని మీద స్పందించే వాళ్ళు ఎవరో వాళ్ళే స్పందిస్తారు. అందరం కూడా మాట్లాడడానికి లేదు. పార్టీ ఫ్రేమ్ లో ఉంటే నాకు ఈ ఆంక్షలను ఉన్నాయనే బయటకు వచ్చిన. కేసీఆర్ మీద వ్యతిరేకత రాలేదు, లేకపోతే ఆ పార్టీ మీద వ్యతిరేకత రాలేదు. నేను ఆంక్షలు ఉండొద్దు, ఫ్రీ బర్డ్ గా ఉండాలి, అవసరమైతే కేసీఆర్ గారినైనా మందలియాలి, తెలంగాణ కోసం ఎవరినైనా తప్పు ఎత్తి చూపాలి అనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చాను తప్ప ఇప్పటికే ఆయన అంటే నాకు పూర్తి గౌరవం ఉంది. కాదంటే రమ్యారావు గారికి అన్యాయం జరిగింది వాస్తవం అంగీకరిస్తారా? తెలంగాణ ఉద్యమంలో రమ్య గారు ఒక్క నిమిషం అమ్మా. తెలంగాణ ఉద్యమంలో ముందు నుంచి ఉన్న చాలా మందికి అన్యాయం జరిగింది. ఒక రమ్యారావు కాదు. రమ్యారావు ఏంటంటే ఆ కుటుంబంలో ఒక సభ్యురాలు కాబట్టి ఆమెకు ఆవేదన బాధ ఎక్కువ ఉంటది. బయట వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితి ఉంటది. ఎంత మందికి అన్యాయం జరిగిందో మీ ముందు లిస్ట్ పెట్టమంటే ఇన్నయ్య గారు నేను ఇద్దరం పెట్టగలుగుతాం. పెట్టండి. కాదన్నా, అప్పుడు అది మీరు అప్పుడు పార్టీలో మాట్లాడలేకపోయినారు. కానీ ఇప్పుడు కూడా ఒక్క కవితనే పనిచేసింది ఉద్యమంలా, ఇక కాదన్నట్టు దయచేసి ఓన్లీ కవితకు సపోర్టర్ గా ఉండండి. ఎందుకంటే లేదన్నా, మీరు ఇప్పుడు పార్టీలకు అతీతంగా మాట్లాడాలి. కవితదే కాదనట్లేదు, కానీ నేను కూడా ఇంటి ఆడబిడ్డను, నేను కూడా ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిందాన్ని, నేను కూడా అన్యాయం కష్టపడ్డదాన్ని. కానీ మా కష్టాన్ని కూడా మీరు గుర్తించాలి. ఎంతసేపు ఒక కవిత మాట్లాడద్దన్న దయచేసి. మాకు బాధగా ఉందన్న మీరు అట్లా మాట్లాడితే. మా వేరే ఛానల్లో మీ గురించి కూడా నేను చెప్పాను. అది నేనేమంటున్నా అంటే ఇవాళ ఆమెది ఇష్యూ కాబట్టి ఆమెకు పరిమితమై మాట్లాడాను అంతే. మీరు పనిచేయలేదని నేనన్నా, మీ కాంట్రిబ్యూషన్, మీ హస్బెండ్ కాంట్రిబ్యూషన్, మీ ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్, మీ నాన్న రంగన్న గురించి కూడా నాకు చాలా గౌరవం. ఆయన కాంట్రిబ్యూషన్ కూడా నాకు తెలుసు. కాబట్టి మీ కుటుంబం అంటే నాకు చాలా గౌరవం. మీ చిన్న బ్రదర్ తో కూడా నేను ఎప్పుడు టచ్ లో ఉంటాను. అట్లేం లేదు. ఎవరెవరికి అన్యాయం జరిగింది వి ప్రకాష్ గారు చెప్తా లిస్ట్